అందరికీ నమస్కారం. నేను మీ కొట్టె కావ్య. చిరంజీవి గారిది ఇంద్రాలో ఒక డైలాగ్ ఉంటుంది. అంటే విలన్లు మాట తప్పవు కదా అని చెప్పనంటే తప్పినట్టు ఎక్కడైనా ట్రాక్ రికార్డు ఉందా అని చిరంజీవి గారు అంటారు. మరి ఈ డైలాగ్ని నేడు అక్షరాల పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారిని చూసి సమస్యలు ఆయన దగ్గరికి వస్తున్నాయా, లేకపోతే సమస్యల్ని వెతుక్కుంటూ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటింది. ఈ 18 నెలల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రతి పని కూడా రాష్ట్రంలో దశాబ్దాలుగా ఉన్న సమస్యలన్నీ కూడా మూలన పడి మూలుగుతున్నవే. అటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వాటికి బ్రేక్ వేస్తూ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటిలో కొన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటే కుంకి ఏనుగులైతే కావచ్చు, అదేవిధంగా ప్రకాశం జిల్లా దగ్గర నుంచి ఇటు తూర్పుగోదావరి జిల్లా వరకు కూడా మంచినీళ్ళ పథకానికి సంబంధించి 2 పెద్ద ప్రాజెక్టులు ఆయన చేతుల మీద శంకుస్థాపన చేయడం అయితే కావచ్చు. ఇక అడవి తల్లి బాట విషయానికి వస్తే గిరిజన గ్రామాల మధ్య రోడ్లు, గిరిజన బ్రతుకుల్లో వెలుగులను తీసుకొస్తూ ఈరోజు మనం యావరేజ్గా చూసుకున్నా సరే ఒక వారానికి 2 న్యూస్లు పవన్ కళ్యాణ్ గారు గిరిజన గూడెల్లో ఇస్తున్నటువంటి వెలుగుల్ని ప్రతి వారం కూడా మనం చూస్తూనే ఉంటాం. మొన్న మధ్య కానిస్టేబుల్ యొక్క నియామక పత్రాలు ఇస్తున్న సందర్భంలో ఆ అభ్యర్థుల యొక్క స్టైఫండ్ 4,000 4,500 ఉంటే వాటిని అమాంతంగా ఏకంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సలహా మేరకు 12,000 పెంచడం అయితే కావచ్చు మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురంలో అక్కడ మత్స్యకారుల యొక్క సమస్య ఉందని చెప్పని అక్కడికి వెళ్ళడము, వాళ్ళతో ఏకంగా బహిరంగ సభ పెట్టి మీ సమస్యకు నేను 100 రోజుల్లో పరిష్కార మార్గాన్ని వెతుకుతాను అని చెప్పని మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఒక 60 మంది మత్స్యకారుల్ని పర్టికులర్గా తీసుకుని అటు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్ళి నాచు నుంచి అంటే సముద్రపు వ్యర్థాల్లో ఉన్నటువంటి నాచు నుంచి సంపద సృష్టి ఎలాగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో చెత్త నుండి సంపద ఎలా సృష్టించవచ్చు, అరకు కాఫీ పొడి కావచ్చు, కొండపల్లి ఏటికొప్పాక కళాకారుల యొక్క భవిష్యత్తుకు బాటలు వేస్తూ అనేక నిర్ణయాలు ఆ సమస్యల అన్నింటినీ పరిష్కరిస్తూ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కోనసీమ జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ ముంపుకు గురయ్యి పూర్తిగా దెబ్బతిన్నటువంటి కొబ్బరి పంట పొలాలను దగ్గరుండి పరిశీలించారు. ఆ రైతులందరితో కూడా అక్కడే కూర్చుని తమ యొక్క సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా ఓపికగా విన్నారు. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే మీకు ఒక 20 కోట్ల డబ్బుని ఒక పరిహారంగా ఇచ్చేసి చేతులు దులుపుకోవచ్చు అని చెప్పనే ఒక నాయకుడిని కాదు, మీ అందరి సమస్యకు ఒక 45 రోజుల్లోనే పరిష్కారాన్ని చూపుతానని చెప్పనంటూ నీతిగా నిజాయితీగా ఒక మాట ఇచ్చైతే వచ్చారు. నేడు ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారు ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఏకంగా ఈ శంకరంగుప్తం డ్రైన్ ఆధునీకరణకు 20,77,00,000 రూపాయల నిధులనైతే మంజూరు చేశారు. ఈ సమస్య కూడా మన రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. అటువంటి ఈ కార్యక్రమాన్ని మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచే పవన్ కళ్యాణ్ గారు వర్చువల్గా ప్రారంభించారు. దీన్ని హడావిడి చేయాలి అనుకుంటే ఆయన మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్ళొచ్చు, ప్రజలందరితో నాయకులతో ఫోటోలు దిగచ్చు, మీటింగులు పెట్టచ్చు, బహిరంగ సభల్లో గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ ఎక్కడా కూడా ఎటువంటి పబ్లిసిటీలకు వెళ్లకుండా జస్ట్ తన క్యాంపు కార్యాలయంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కదా, నేను బటన్ నొక్కాను, అలాగే ఒక్క బటన్ నొక్కారు, మొత్తం కోనసీమ జిల్లా తలరాతనే మార్చేయబోతున్నారు. ఇక అంతేకాదు ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే బీసీ రోసయ్య గారి యొక్క నివేదికను పర్టికులర్గా అర్థం చేసుకుని అధ్యయనం చేసుకుని మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పంట కాలువల యొక్క అభివృద్ధికి 4,000 కోట్లను కేటాయించే దిశగా ఆయన అధికారులతో మాట్లాడతానని చెప్పారనమాట. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఇలా దశాబ్దాలుగా మరుగుపడినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేలా ముందుకు వెళ్తుంటే చాలామంది ఒక పర్టికులర్ బ్యాచ్ ఎవరైతే అభివృద్ధిని చూడలేరో, ఎవరైతే సమస్యలను పరిష్కరించలేరో, ఎవరైతే పవన్ కళ్యాణ్ అనే ఒక శక్తి ఈరోజు రాష్ట్రంలో ఉందని చెప్పని మర్చిపోతుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు 18 నెలలుగా ఏం చేశారని చెప్పని సోషల్ మీడియా మాధ్యమాల్లో కావచ్చు, ప్రెస్ మీట్లలో కావచ్చు బయటకు వచ్చి మాట్లాడుతుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పందే వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు ముందుకెళ్ళదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ జన సైనికుల చేత తిట్లు తినకపోతే ఏకంగా వీళ్ళ రాజకీయ జీవితమే కనుమరుగైపోతుంది అన్న భయంతో పదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటారు. అటువంటి నేతలందరికీ కూడా ఈరోజు ఈ వీడియో అంకితం. సో ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క దృష్టికి సమస్య ఏదైనా, అది శాఖ ఏదైనా సరే ఆయన దృష్టికి రానంత వరకు మాత్రమే ఒక సమస్యగా ఉంటుంది. వన్స్ ఆయన కనుక అడుగు పెట్టాడా, ఆయన దృష్టి పడిందా, పరిష్కారం లేకుండా పోదు అంటంలో ఎలాంటి అతిశయోక్తి అయితే లేదనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని, మీ ప్రాంతంలో ఉన్న సమస్యల్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.